హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. సో అంటే ఏంటంటే కంప్యూటర్ మొత్తానికి ఒక స్ట్రక్చర్, సో ఇంటర్నల్ గా స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది కంప్యూటర్ అనేది. సో అంటే అక్కడ ఏమేమి పార్ట్స్ అనేవి ఉంటాయి అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మీరు 5 పాయింట్స్ అనేవి మనం ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే యాక్సెప్టింగ్ ద డేటా. సో డయాగ్రామ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ ద డేటా, స్టోరింగ్ ద డేటా, ప్రాసెసింగ్ ద డేటా, డిస్ప్లే ద రిజల్ట్స్ అండ్ కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కంప్యూటర్ డెఫినేషన్ అనేది మీకు తెలిస్తే బ్లాక్ డయాగ్రామ్ కాన్సెప్ట్ అయిపోయినట్టే. సో అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ డెఫినేషన్ చూద్దాం. కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ ద ఇన్పుట్ అని చెప్పాను ప్రీవియస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది, ఎగ్జాంపుల్ కి ఏం చెప్పానంటే హ్యూమన్ బాడీ గురించి చెప్పాను. సో హ్యూమన్ బాడీ అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వస్తే నేను ఒక టాబ్లెట్ అనేది తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే టాబ్లెట్ ని నేను నోటి ద్వారా తీసుకున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను టాబ్లెట్ అనేది. తర్వాత ఏం జరుగుతుంది, టాబ్లెట్ అనేది ఈ స్టమక్ లో ఏం జరుగుతుందంటే స్టోర్ అవుతుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. టాబ్లెట్ అనేది అక్కడ కరిగిపోయి మనకి ఏం జరుగుతుందంటే ఎవాపరేట్ అవుతుంది. సో అక్కడ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడ కరిగిపోతుంది, అది ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అయితే ఏం జరుగుతుంది, ఇక్కడ హెడేక్ అనేది తగ్గిపోతుంది. హెడేక్ అనేది తగ్గటమే మనకి అవుట్పుట్. సో తలనొప్పి వచ్చింది, తలనొప్పి తగ్గిపోయింది. సో ఎలా తగ్గిందంటే ఇక్కడ జరిగిన ప్రాసెస్ అంతా. సో యాక్సెప్ట్ చేశాను, స్టోర్ జరిగింది, ప్రాసెస్ జరిగింది, అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇది డెఫినేషన్ నేను ప్రీవియస్ లో చెప్పాను. కంప్యూటర్ అనే దానికి 1+1 అనే డేటా ఇచ్చాను. సో దేని ద్వారా ఇస్తానంటే కీబోర్డ్ ద్వారా 1+1 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ప్లస్ అంటే ఏంటి, అక్కడ ఎడిషన్ ఆపరేషన్. సో ఎడిషన్ అనేది జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది, అదేంటంటే కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది తీసుకుంటుందంట, తీసుకున్న డేటాని స్టోర్ చేసుకుంటుందంట, స్టోర్ చేసుకున్న దాన్ని ప్రాసెస్ చేస్తుందంట, ప్రాసెస్ చేసిన దాన్ని అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. తర్వాత కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ అంటే ఏంటంటే అన్నింటినీ కంట్రోల్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి బ్లాక్ డయాగ్రామ్ లోకి వచ్చారు. అక్కడ చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ డివైజెస్ ద్వారా నేను ఎంటర్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. 1+1 అనేది నేను ఎంటర్ చేస్తున్నాను కీబోర్డ్ ద్వారా. సో ఎంటర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే అది, సో ఇక్కడ చూడండి దానికి ఇది దేనికి సంబంధించిన ఆపరేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, లాజికల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నా, లాజికల్ ఆపరేషన్స్ ఉన్నది ఏం చేస్తుందంటే మనకి ఆపరేషన్స్ కోసం సిపియు లోకి పంపిస్తుంది. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో బిట్స్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1+1 అని సిపియు లోకి పంపించింది. మరి సిపియు లో మీకు చెప్తున్నాను క్లియర్ గా వినండి, సిపియు లో ఇలాంటి ఆపరేషన్స్ 1+1 అనో లేకపోతే 1x1 అనో ఇలాంటి ఆపరేషన్స్ అనేవి అర్థమెటిక్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సియు అంటే ఏంటంటే కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ ఇది. నెక్స్ట్ ఏఎల్యు అంటే ఏంటంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో నేను కనుక ఇక్కడ అర్థమెటిక్ కి సంబంధించిన ఇచ్చిన, లాజికల్ కి సంబంధించిన అది ఎక్కడ జరుగుతుందంటే ఏఎల్యు లో జరుగుతుంది మనకి టాస్క్ అనేది. సో ఇక్కడ 1+1 అనే ఆపరేషన్, ప్లస్ అనే ఆపరేషన్ అనేది మనకి వేటికి తెలియదు, ఇన్పుట్ డివైస్ కి తెలియదు, స్టోరేజ్ జస్ట్ స్టోర్ చేసుకుంటుంది, అవుట్పుట్ అనేది అవుట్పుట్ వస్తుంది. వీటి గురించి ఆప్షన్స్ తెలియదు. ఇక్కడ ప్లస్ అంటే ఎవరికి తెలుస్తుంది అంటే ఏఎల్యుకి తెలుస్తుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో ఇక్కడ మనకి ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఆపరేషన్ సరికి మళ్ళీ మనకి ఏం జరుగుతుందంటే ఈ డేటాని మళ్ళీ స్టోరేజ్ లోకి పంపిస్తుంది, అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో స్టోరేజ్ అనేది మనకి ఏంటంటే ప్రైమరీ, సెకండరీ అనేది 2 రకాల స్టోరేజ్లు, వాటిని మెమొరీ అని కూడా అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే రిజల్ట్, మనకు వచ్చిన రిజల్ట్ అనేది ఇంటర్మీడియట్ రిజల్ట్, అదే విధంగా ఫైనల్ రిజల్ట్ అని 2 ఉంటాయి. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ చూడండి 1+1 ఇచ్చానా. సో ఈ 1+1 అనేది లోపలికి వెళ్ళేటప్పుడు మనకి అది ఇంటర్మీడియట్ రిజల్ట్ లా ఉంటుంది. ప్రాసెస్ జరిగి 2 గా వచ్చింది, ఇది ఫైనల్ రిజల్ట్. సో ఈ 2 అనేది స్టోర్ చేసుకుంటుంది, 1+1 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ రెండింటిని స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ 1+1 అనేది స్టోర్ చేసుకొని ఇక్కడికి పంపించి మళ్ళీ 2 గా మారిపోతుంది. ఈ 2 ని మనకి అటువైపు అవుట్పుట్ ద్వారా పంపించేసింది, అవుట్పుట్ డివైస్. సో ఇన్పుట్ డివైస్ అంటే ఇక్కడ ఏముంటాయంటే కీబోర్డ్, మౌస్ అనేది ఇన్పుట్ డివైస్ గా యూజ్ అవుతుంది. అవుట్పుట్ డివైస్ వచ్చేసరికి మనకి మానిటర్, అంటే మనకి టీవీలో ఉండే స్క్రీన్ అనేది ఇక్కడ అవుట్పుట్ డివైస్, ప్రింటర్ అనేది ఇక్కడ అవుట్పుట్ డివైస్ గా ఉంటుంది. సో ఇప్పుడు కీబోర్డ్ లో నుంచి తీసుకున్న డేటా అనేది స్టోరేజ్ లోకి వచ్చి కిందకు వచ్చి ఏఎల్యూ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ లో ఆపరేషన్ అనేది జరిగి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి సో నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేసింది. సో ఇక్కడ చూడండి మీకు
యారో మార్క్ అనేది ఈ టైప్ లో యారో మార్క్ ఉంటే అది వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే మనకి డేటా అనేది ఫ్లో అవుతుంది. అంటే డేటా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ 2 యారో మార్కులు పెట్టాను. ఇటు వచ్చేసరికి డేటా ఒకసారి ఇలాగే వస్తుంది, మళ్ళీ ఇలా రాదు. అందుకని ఒక సైడ్ యారో మార్క్ పెట్టాను. ఒకసారి ఇన్పుట్ నుంచి ఇక్కడికే. కానీ చూడండి ఇక్కడ పై ఇక్కడ వచ్చేసరికి 2 యారో మార్కులు పెట్టాను. అంటే డేటా అనేది కిందకు వస్తుంది, మళ్ళీ అయిపోయిన తర్వాత పైకి వెళ్తుంది. అందుకని 2 యారో మార్కులు పెట్టాను పైకి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ డేటా అనేది ఒకసారి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ కి మాత్రం డేటా అనేది రాదు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సియు అన్నాను. సో సియు అంటే ఏంటి? కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ కి చూడండి ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టాను, కంట్రోల్ చేస్తుంది. ఇది ఫ్లో డేటా అనేది ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది మాత్రం చూపిస్తుంది. కానీ ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ కంట్రోల్ చేస్తుంది. సో సియు పని ఏంటంటే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇది అంటే ఇక్కడ చూడండి ఇన్పుట్ డివైజెస్ లోకి కీబోర్డ్ లో నుంచి డేటా తీసుకో అని చెప్పేది కూడా సియు మనకి కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తుంది. ఇన్పుట్ ని కంట్రోల్ చేస్తుంది, స్టోరేజ్ ని కంట్రోల్ చేస్తుంది, అవుట్పుట్ ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ని కంట్రోల్ చేసేది ఇక్కడ సియు కంట్రోల్ యూనిట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ స్టోరేజ్ అని చెప్పాను. స్టోరేజ్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే చూడండి ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసింది, తర్వాత స్టోరేజ్ కదా, స్టోరింగ్ ద డేటా. డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే దాన్ని మెమొరీ అంటున్నా. మనకి చూడండి ఇక్కడ మెమొరీ, స్టోరేజ్ ఆర్ మెమొరీ. మెమొరీ అనేది మనకి ఏం దొరుకుతుంది అంటే 2 పార్ట్స్ లో ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమరీ మెమొరీ, సెకండ్ వచ్చేసరికి సెకండరీ మెమొరీ. సో ప్రైమరీ పేరులో ఉంది. ప్రైమరీ అంటే ఏంటి? ఇక్కడ మెయిన్ అని, మెయిన్ మెమొరీ ఆర్ ప్రైమరీ మెమొరీ అంటారు. సో అంటే ఏంటంటే కంప్యూటర్ లో మనకి మెయిన్ మెమొరీ లేకుండా కంప్యూటర్ అనేది ఉండదు, వర్క్ అవ్వదు. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు సెల్ ఫోన్ అనేది ఉంది. సెల్ ఫోన్ లో వచ్చేసరికి ఏంటంటే మెమొరీ కార్డ్ అనేది సెకండరీ మెమొరీలా ఉంటుంది. సెల్ లోపల 1 GB ర్యామ్ 2 GB ర్యామ్ అంటారు, అది వచ్చేసరికి ఏంటంటే ప్రైమరీ మెమొరీలా ఉంటుంది. మరి మెమొరీ కార్డ్ లేకుండా మీ సెల్ ఫోన్ అనేది పనిచేస్తుంది, కానీ అక్కడ ర్యామ్ అనేది లేకుండా మీ సెల్ ఫోన్ అనేది పనిచేస్తుందా? పనిచేయదు. సో అది మెయిన్ మెమొరీ లేకుండా కంప్యూటర్ అనేది వర్క్ అవ్వదు, సెకండరీ మెమొరీ లేకుండా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ప్రైమరీ మెమొరీ అనేది మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయింది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ర్యామ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే రోమ్. ర్యామ్ అంటే మీనింగ్ అబ్రివేషన్ చూడండి, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ర్యాండమ్ గా ఎప్పటికప్పుడు మెమొరీని యాక్సెస్ చేసుకుంటానే ఉంటుంది ఇక్కడ. సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ప్రతిసారి యాక్సెస్ అనేది చేసుకుంటా ఉంటుంది. మరి రోమ్ అంటే ఏంటి? రోమ్ అంటే ఏంటంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ర్యామ్ లో రీడింగ్ రైటింగ్ 2 జరుగుతాయి, తీసుకుంటుంది. మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్ చేస్తుంది ర్యామ్ అనేది. రోమ్ లో వచ్చేసరికి రీడ్ ఓన్లీ మెమొరీ, మెమొరీని రీడ్ మాత్రమే చేస్తుంది, మోడిఫై జరగదు. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యామ్ లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే 1+1 అనే డేటా ఇచ్చాను. సో రీడ్ చేసుకుంది 2 వచ్చింది. ఎప్పుడైనా మాడిఫై చేయాలంటే 1+2 = 3 అని మాడిఫై కూడా చేసేస్తుంది ర్యామ్ లో. ఎందుకు? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ కాబట్టి. రోమ్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే 1+1 ఇచ్చాను, దీన్ని రీడ్ చేసుకుంది. మళ్ళీ మాడిఫై జరగాలంటే 1+2 అనేది జరగదు. సో అది ర్యామ్ అనేది మాడిఫై, రీడ్ చేసుకుంటున్నాను, రైట్ చేస్తున్నాను, మాడిఫికేషన్ చేస్తున్నాను. రోమ్ లో వచ్చేసరికి రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఇంకొక డిఫరెన్స్ చూడండి, ర్యామ్ లో మెయిన్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఇది వాల్టైల్ నేచర్ ని కలిగి ఉంటుంది. వాల్టైల్ నేచర్ అంటే మీనింగ్ ఏంటి? అసలు ప్రైమరీ మెమొరీ అనేది వాల్టైల్ నేచర్ లో ఉంటుంది. వాల్టైల్ మీనింగ్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ సో ద డేటా విల్ లాస్. అంటే ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక మ్యాటర్ రాస్తున్నాను, హాయ్ దిస్ ఈజ్ అని మ్యాటర్ రాస్తున్నాను, కంటిన్యూషన్ అనేది చేస్తానే ఉన్నాను. సడన్ గా ఏం జరిగింది? కరెంట్ పోయింది. కరెంట్ పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే పవర్ ఆఫ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మళ్ళీ నేను కంప్యూటర్ ఆన్ చేస్తే ఇదంతా ఉండదు, డేటా అనేది లాస్ అయిపోయింది. ర్యామ్ పని ఏంటంటే వాల్టైల్ నేచర్ మీనింగ్ ఏంటంటే ప్రాసెస్ జరుగుతుండగా కరెంట్ పోతే, సేవ్ చేయలేదు నేను, కరెంట్ పోతే డేటా అనేది మొత్తం లాస్ అయిపోతుంది. సో అందుకే దీన్ని ఏమంటారంటే వాల్టైల్ నేచర్ అంటారు. సో ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హాయ్ అని రాశాను, కానీ ఇది హాయ్ అనేది ఇలా రాయకూడదు, HAY అని రాయాలి. సో నేను ఏం చేస్తాను? మళ్ళీ దీన్ని మాడిఫై చేస్తాను కదా. సో మాడిఫికేషన్స్ అనేది జరగడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి సో ఏం జరుగుతుందంటే ప్రాసెస్ జరుగుతున్నట్టే. ర్యామ్ లో కరెంట్ పోతే ఏం జరుగుతుందంటే ఇన్ కేస్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ వస్తే డేటా అనేది లాస్ అవుతుంది. రోమ్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే హాయ్ అని రాశాను, ఇక్కడ మాడిఫై జరగదు. మాడిఫై జరగదు కాబట్టి ఏం జరుగుతుందంటే ఇది నాన్ వాల్టైల్ నేచర్. అది వాల్టైల్ నేచర్, ఇది వచ్చేసరికి నాన్ వాల్టైల్ నేచర్. నాన్ వాల్టైల్ నేచర్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్ కన్జంప్షన్, పవర్ పోయినా కానీ డేటా అనేది లాస్ అవ్వదు. ఓకేనా? సో దీంట్లో మాడిఫికేషన్స్ జరగవు, దీంట్లో మాడిఫికేషన్స్ అనేది జరుగుతుంది. సో ఇది ర్యామ్ కి రోమ్ కి. ఇంకా చాలా ఉంది, తర్వాత క్లాసులో ఫర్దర్ క్లాసులో ర్యామ్ కి రోమ్ కి ఇంకా డిస్కషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీనే మెయిన్ అంటున్నాను, ఇది సెకండరీ మెమొరీ. సో సెకండరీ మెమొరీ అంటే పేరులో ఉంది. సెకండరీ అంటే ఏంటి? అవసరమైతే వాడుకుంటా, లేకపోతే లేదు.
సో సెకండరీ మెమొరీకి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మనకి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేశాను, హార్డ్ డిస్క్ అని పెట్టాను, సిడీస్ అని పెట్టుకోవచ్చు, ఫ్లాపీ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్. సో ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి సెకండరీ మెమొరీ. అంటే ఏంటంటే మనకు అవసరమైనప్పుడు పెట్టుకొని అవసరం లేనప్పుడు తీసేస్తాం. మెమొరీ కార్డ్ ఎగ్జాంపుల్, మెమొరీ కార్డ్ అవసరమైతే ఇన్సర్ట్ చేస్తాను, అవసరం అయిపోయిన తర్వాత తీసేస్తాను. పెన్ డ్రైవ్ అవసరం అయితే పెట్టుకుంటాను, అవసరం లేనప్పుడు పెన్ డ్రైవ్ అనేది తీసేస్తాను. సో అట్లాగా సెకండరీ మెమొరీ అనేది అవసరమైతే వాడుకుంటాం, అవసరం లేకపోతే వాడుకోం. సో ఈ సెకండరీ మెమొరీ గురించి మాట్లాడుకుంటే సెకండరీ మెమొరీ అనేది తక్కువ కాస్ట్. సో ఏం జరుగుతుందంటే లో కాస్ట్. మరి ప్రైమరీ మెమొరీ అనేది ఏమవుతుందంటే హై కాస్ట్, రేట్ అనేది ఎక్కువ. సో సెకండరీ మెమొరీ వచ్చేసరికి ఏంటంటే లో స్పీడ్, తక్కువ కాస్ట్ తక్కువ స్పీడ్. ఇది వచ్చేసరికి హై కాస్ట్ హై స్పీడ్. సో అంతే కదా, పిండి కొద్ది రొట్టె అని ఒక సామెత ఉంది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను డబ్బులు ఎంత పెడితే అక్కడ ఏం జరుగుతుందంటే అంత స్పీడ్ అంత క్వాలిటీ అనేది వస్తుంది. తక్కువ కాస్ట్ పెడితే ఏం జరుగుతుందంటే తక్కువ స్పీడ్ లో వచ్చేస్తుంది. కాబట్టి ఇది వచ్చేసరికి ఏం జరుగుతుందంటే లో కాస్ట్ లో స్పీడ్, ఇది వచ్చేసరికి హై కాస్ట్ హై స్పీడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే దీంట్లో కూడా ఏం జరుగుతుందంటే స్టోరేజ్ కెపాసిటీ అనేది లో, దీంట్లో స్టోరేజ్ కెపాసిటీ అనేది హై. అంటే ఏంటంటే చూడండి ఇక్కడ మనకి జనరల్ గా ఏంటంటే ర్యామ్ అనేది ఎలా ఉంటుందంటే 1 GB ర్యామ్ వచ్చేసరికి 6000 తీసుకుంటారు. హార్డ్ డిస్క్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే 500 GB హార్డ్ డిస్క్ వచ్చేసరికి ఏం చేస్తారంటే 5000 తీసుకుంటారు. చూడండి ఇక్కడ 1 GB అనేది 6000, ఇక్కడ ఈ ర్యామ్ అనేది ప్రైమరీలో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హార్డ్ డిస్క్ లో వచ్చేసరికి 500 GB కూడా 5000. సో మరి ఏది కాస్ట్ తక్కువ, సెకండరీ అనేది కాస్ట్ తక్కువ. సో ఇప్పుడు చూడండి క్లియర్ గా, ఇది వచ్చేసరికి ఏంటి కాస్ట్ అనేది ఎక్కువ, స్పీడ్ అనేది ఎక్కువ. నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుంది హై పవర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే లో కాస్ట్, కాస్ట్ అనేది తక్కువ. నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుంది స్పీడ్ అనేది తక్కువ. నెక్స్ట్ యాక్సింగ్ స్పీడ్ అనేది కూడా తక్కువే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఏమన్నా పిలుస్తామంటే మనం నాన్ వాలటైల్ నేచర్ అంటారు. సో అంటే ఏంటంటే సెకండరీ మెమొరీలోకి ఏదైనా డేటా అనేది పంపించేస్తే ఎప్పుడైనా కరెంట్ పోతే డేటా అనేది లాస్ అవ్వదు. సో దీంట్లో వచ్చేసరికి ఏం జరుగుతుంది డేటా అనేది లాస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాసెసింగ్ అని చెప్పాను. అసలు ప్రాసెసింగ్ అంటే ఏంటి, ప్రాసెసింగ్ ఒక డెఫినేషన్ అనేది మాట్లాడుకుంటే మెయిన్ మెమొరీలో నుంచి, అంటే మెయిన్ మెమొరీ అంటే ఇది, ఈ మెమొరీలో నుంచి ఇక్కడ ఈ మెమొరీలో నుంచి ఏఎల్యులో నుంచి మెయిన్ మెమొరీలోకి. సో అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ మెమొరీ నుంచి ఏఎల్యు. సో అంటే ఏదైనా ఒక ఆపరేషన్ అనేది చేస్తున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ 1+1+1 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెయిన్ మెమొరీలో నుంచి ఫస్ట్ డేటా అనేది ఏఎల్యులోకి వెళ్ళి ఒక ప్లస్ ఆపరేషన్ చేస్తుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మెయిన్ మెమొరీలో పెడుతుంది. సో ఇప్పుడు మెయిన్ మెమొరీలో ఏముంది 2+1 అనేది ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 2+1 అనేది మళ్ళీ దీంట్లోకి పంపిస్తుంది, ఈ 2+1 అనేది మళ్ళీ ఏం జరుగుతుందంటే దీంట్లోకి వచ్చేసి అంటే అక్కడ ఆపరేషన్ జరిగి 3 అనేది వాల్యూ వచ్చేసింది. సో అంటే ఏం జరుగుతుంది మెయిన్ మెమొరీకి ఏఎల్యులోకి ఏం జరుగుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ జరుగుతూ ఉంటుంది. అలా జరగటాన్నే మనం ఏమని చెప్తున్నాం అంటే ఇక్కడ ప్రాసెసింగ్ అంటున్నాం. సో ఇక్కడ డిస్ప్లేయింగ్ అంటే అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేయడమే, కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ సియు పని ఏంటంటే కంట్రోలింగ్ అంటే కోఆర్డినేటింగ్ అని చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్. చాలా క్లియర్ గా మీకు కనుక ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ప్లేబ్యాక్ చేసుకొని చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.